ఈరోజు 22nd డేట్ రోజు ట్రేడింగ్. ఇది ఎంత వరస్ట్ మార్కెట్ అంటే అంత వరస్ట్ మార్కెట్. బట్ స్టిల్ ఆర్డర్ అయితే రన్ అవుతుంది. ప్లేస్ చేశాను, ప్రాఫిట్లోనే ఉంది ప్రజెంట్. మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు నేర్చుకొని చేయండి. నేర్చుకోకుండా అటెంప్ట్ చేయొద్దు. దట్టు ఆప్షన్ ట్రేడింగ్ చాలా డేంజరస్. నేర్చుకొని చేస్తే డబ్బులు, నేర్చుకోకుండా చేస్తే ఇంకంతే, జీరో అనమాట. ఉన్న డబ్బులు కాస్త పోతాయి అన్నమాట. అందుకని మంచి ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసుకొని చేయాలనుకుంటే ట్రేడింగ్ అనే కాదు, మార్కెట్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, పార్ట్ టైం లాగా మంచిగా పనిచేస్తుంది, సైడ్ ఇన్కమ్ లాగా. స్టాక్ మార్కెట్ మంచి ప్లాట్ఫామ్ డబ్బులు సంపాదించుకోవడానికి. అది జాగ్రత్తగా చేసుకుంటే, ఎవరినంటే వాళ్ళని పట్టుకొని ఎక్కడ బై చేయాలి, ఎక్కడ కొనుక్కోవాలి అనేది కనుక్కొని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనం బై చేయటం కానీ సెల్లింగ్ చేయటం కానీ అట్లా చేయకూడదు. మంచి ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్డర్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది నేర్చుకోండి. సో అప్పుడే మీకు మార్కెట్ గురించి తెలుస్తుంది, 4 డబ్బులు సంపాదిస్తారు. బ్యాంక్ నిఫ్టీ ఏంటి, ఫిన్సర్వీస్ ఏంటి, ఇలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. వాట్ అనేది తెలుసుకొని బై చేయడానికి ట్రై చేయండి. జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు వస్తాయి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ మార్కెట్ రన్ అవుతుంది. నేను ఆర్డర్ మార్నింగ్ తీసుకున్నాను యాక్చువల్గా, 9:40 ఆ టైంలో. సో ప్రజెంట్ టైం వచ్చేసి 11:54 అవుతుంది. అసలు మార్నింగ్ నుంచి మూమెంట్ లేదనమాట మార్కెట్లో. నేను 3:20కి ఆర్డర్ వేసాను. ఐ థింక్ ఇట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకుంటా. ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది, సేల్ కూడా అయిపోయింది. 300 బయింగ్, 320 సేల్, లాట్స్ 20 లాట్స్. సో మార్కెట్ చాలా వరస్ట్గా ఉంది ఈరోజు. డాన్సింగ్. ఆప్షన్స్లో అస్సలు కదలిక లేదనమాట. ఈవెన్ కాల్స్ కానీ పుట్స్ కానీ. సో జస్ట్ మొమెంటం వచ్చింది. సో నేనైతే ఆర్డర్ వేసాను 320కి, నాది ఎగ్జిక్యూట్ అయిపోయింది. 6,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఈ రోజుకైతే నేను ఎగ్జిట్ అయిపోయాను. యాక్చువల్గా కాల్ కూడా బై చేద్దాం అనుకున్నాను సపోర్ట్కి, బట్ మార్కెట్లో మూమెంట్ లేనప్పుడు కాల్ ఎందుకులే వేస్ట్ అయిపోతుందని తీసుకోలేదు. సో ప్రస్తుతానికి ప్రజెంట్ ఉన్న మార్కెట్కి మాత్రం 6,000 ప్రాఫిట్ వచ్చింది. నేను ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ ఎంట్రీ దొరికితే మాత్రం తీసుకుంటాను, లేకపోతే ఈ రోజుకి ఇంతే ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, నాది ఆర్డర్ 320లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ మళ్ళీ 305కి వచ్చింది, 306. సో అలా ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని మార్కెట్ మనకి డైరెక్షన్ తెలిసి ఉంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలనేది ఐడియా ఉంటుంది. థ్యాంక్ యూ.